కౌంట్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. ఇవ్వబడ్డ పటంలో త్రిభుజాల సంఖ్యను లెక్కించండి. ఓకేనా? ఇందులో ఉన్న త్రిభుజాలు కావాలంటాం. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈజీగా ఉండాలంటే పేర్లు పెడదాం. ఓకేనా? సో దీని పేరు ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్ అని పేర్లు పెట్టా. ఇప్పుడు ఏబిఈ తీసుకుంటే ఓకే, మనకి రూల్ ఏంటో గుర్తుందా? ఓకే, ఇలా తీసుకుని సపోజ్ ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయంటే 1, 2, 3 కాబట్టి 1 + 2 + 3 6 ఉన్నాయి. కరెక్టేనా కాదు? ఓకే, అది మనకి రూల్. సో ఆ రూల్ ప్రకారం ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఓకే అమ్మ, ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక లైన్ వచ్చింది. అంటే 1, 2 అంటే 1 + 2 అంటే ఏందమ్మా 3 ట్రయాంగిల్స్. ఏబిఈలో 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వన్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వన్ దీని పేరు పెట్టలేదా? హెచ్ తర్వాత ఐ, దీని పేరు బిఐసి తీసుకోండి. బిఐసి మా బిఐసిలో కూడా 1, 2 మొత్తం కలితే ఒకటి కదా. అంటే ఎన్ని ఉన్నాయమ్మా? 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఓకే, ప్లస్ మా బిఐసి అయిపోయింది. ఓకే రైట్. నెక్స్ట్ వన్ ఏబిఐ తీసుకుందాం. ఏం తీసుకుందామమ్మా? ఏబిఐ. మా ఏబిఐలో ఈ ట్రయాంగిల్ని ఆల్రెడీ దీంట్లో కౌంట్ చేశా కాబట్టి అది వద్దు. కానీ ఈ పెద్ద ట్రయాంగిల్ ఒకటి ఉన్నాడు, 1, ఇదో ట్రయాంగిల్ ఉంది 2, ఇదొక ట్రయాంగిల్ ఉంది 3, తీసేయండి 3. ఓకే, నెక్స్ట్ నాకు కావాల్సింది ఒకసారి ఈ ట్రయాంగిల్ తీసుకుందాం. ఏంటి? ఈసిడి. అవునా? మా ఈసిడిలో మీరు జాగ్రత్త చేయండి. ఈ ట్రయాంగిల్ని, ఇది ట్రయాంగిలేగా, దీంట్లో కౌంట్ చేశా. ఈ ట్రయాంగిల్ని దీంట్లో కౌంట్ చేశా. అంటే ఈ మొత్తాన్ని మాత్రం కౌంట్ చేయాల. అంటే వీడొకడు ఉన్నాడు. అవునా కాదా? అంటే ఎన్ని ఉన్నాయమ్మా? 2 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయమ్మా? 2. ఓకే, నెక్స్ట్ అమ్మా ఈ ట్రయాంగిల్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకుందామా. ఏంటిది? ఈబిసి తీసుకోండి జాగ్రత్తగా. ఓకే, ఈబిసిలో ఇదిగో ఈజీబి ఒక ట్రయాంగిల్ కదా, దీన్ని మనం ఎక్కడ కౌంట్ చేయాల. ఓకే, ఈసిబి ఒక ట్రయాంగిల్ కదా, ఈహెచ్ఎఫ్ కూడా ట్రయాంగిలేగా. చూడండి, ఈహెచ్ఎఫ్ ఒక ట్రయాంగిల్, ఈజీబి ఒక ట్రయాంగిల్, ఈసిబి ఒక ట్రయాంగిల్, అంటే 3 ఉన్నాయి. ఓకే, మీరు ఒకటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎక్కడ కూడా నువ్వు ఏ ట్రయాంగిల్ తీసుకోలేదు తెలుసా? ఏహెచ్ఈ అనే ట్రయాంగిల్ ఎక్కడ టచ్ చేయాల. చూడండి, ఏహెచ్ఈ నేను చెప్పిన ఎందులోనూ లేదు. వాడిని ఒకటి వీడియో కౌంట్ చేసుకుంటే 3 + 3 + 3 9 + 3 12, 12 + 2 14, 14 + 1 అంటే ఎంతమ్మా 15. అంటే ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయమ్మా? 15 ట్రయాంగిల్స్ అయితే ఉన్నాయి. ఇస్ ఇట్ క్లియర్ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? ఓకే, ఇది నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ఇట్.